పాపాలను తుడిచివేసే 5 పవిత్రమైన దువాలు. మన జీవితంలో మనం తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. పాపాల క్షమాపణ కోసం ప్రవక్త మొహమ్మద్ వారు కొన్ని దువాలు తెలియజేశారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన ఆ 5 దువాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు తప్పకుండా ఈ 5 పవిత్ర దువాలు చేస్తూ ఉండండి. ఇన్షాల్లా మీ పాపాలు క్షమించబడతాయి. నేను చెప్పబోయే ప్రతి దువా ఇంపార్టెంట్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్. ఎవరైతే పొద్దున మరియు సాయంత్రం సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చేస్తారో వారు ఒకవేళ చనిపోతే స్వర్గంలోకి వెళ్తారని ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు. దువా ఏంటంటే, అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహా ఇల్లా అంత కలక్తని వానా అబ్దుక్ వానా అలా అహదిక వాదిక మస్తతాతు అవూజు బిక మిన్ షర్రి మా సనాతు అబూ లక బీనిమతక అలయ్య వ అబూ బిజంబి ఫక్ఫిర్లి ఫ ఇన్నహు లాయిక్ ఫిరు జునూబ ఇల్లా అంత. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6306. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ పొద్దున మరియు సాయంత్రం చూడడం వల్ల ఒకవేళ మనం చనిపోతే స్వర్గానికి వెళ్తాం ఇన్షాల్లా. రెండోది అత్యంత సాధారణమైన ఇస్తిగ్ఫార్. అస్తగ్ఫిరుల్లా అని రోజుకు 100 సార్లైనా చదివే ప్రయత్నం చేయాలి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు 100 సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. ఓ అల్లా నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను అని వీలైనంత ఎక్కువగా చదివే ప్రయత్నం చేయాలి. మూడోది రబ్బిక్ ఫిర్లి వాతూబ్ ఇలయ్య ఇన్నక అంత తవాబుర్ రహీం. సునన్ అబూ దావూద్ హదీస్ నెంబర్ 1516. ఓ అల్లా నన్ను క్షమించు, నీ వైపు మరలుతున్నాను, నీవు క్షమించేవాడు కరుణించేవాడు. ఈ దువాను కూడా అతి ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. నాలుగోది ఆదం అలైహిస్సలాం చేసిన దువా. రబ్బనా జలంనా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్లనా వ తర్హమ్నా లనకూనన మినల్ కాసిరీన్. సూర ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 23. ఓ ప్రభు, మాకు మేము అన్యాయం చేసుకున్నాము, నీవు క్షమించకపోతే మేము నష్టపోయే వారిలో చేరుతాము. ఈ దువా చాలా పవర్ఫుల్. ఆదం అలైహిస్సలాం వారు తప్పు చేసినప్పుడు ఈ దువా అల్లాతో చేశారు. ఐదోది ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు చేసిన దువా. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు చేప కడుపులో ఉన్నప్పుడు ఒక దువా చేశారు. ఆ దువా ఖురాన్లో ఉంది. సూర అంబియా సూర నెంబర్ 21 ఆయత్ నెంబర్ 87. లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక్ ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు, ఈ దువా ఎవరైతే చేసి అల్లాతో ఏదైనా వేడుకుంటే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. ఓ అల్లా, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు తప్ప ఆరాధనకి అర్హుడు ఎవరూ లేరు, నిజంగా నేనే తప్పు చేసిన వాడిని. ఈ దువాలన్నీ మన పాపాలను తుడిచివేస్తాయి. చదవడానికి చాలా ఈజీ. మనం ప్రతిరోజు ఉదయం మరి సాయంత్రం ఖాళీగా ఉన్న సమయంలో అతి ఎక్కువగా ఈ దువాలు చేస్తూ ఉండండి. కేవలం మనం దువాలు చేస్తూ ఉంటేనే కాదు, మనం ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పులను దూరంగా ఉండాలి, అల్లాతో తౌబా చేసుకోవాలి. ఇంకెప్పుడు నేను చేయనని చెప్పి అల్లాతో తౌబా చేసుకోవాలి. పాపాలకు దూరంగా ఉంటూ జరిగిపోయిన పాపాల గురించి క్షమాపణ వేడుకోవాలి. మనతో ఏదన్నా తెలుసో తెలియక పాపాలు జరిగి ఉంటే వెంటనే ఆ పాపాలకు దూరంగా ఉండాలి, వాటిని విడిచిపెట్టేయాలి. అల్లాతో తౌబా చేసుకొని అల్లా నేను ఇంకెప్పుడు చేయనని చెప్పి అతి ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా నేనైతే దువాలు చెప్పానో ఎక్కువగా చదివే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన పాపాలను క్షమించబడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. బార్లీ అంటే తలిబిన. ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.